విజయనగరం జిల్లా రాజాం ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దృష్టి సారించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి దాన్ని సంరక్షించి బతికించే బాధ్యత సిబ్బంది తీసుకోవాల్సిందిగా సూచించారు. నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలు, మిషన్లు తిరిగి వినియోగంలోనికి తీసుకురావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ దామోదర ప్రధాన్కు ఆదేశించారు. గతంలో 100 పడకల ఆసుపత్రిగా ఉన్న రాజాం ప్రాంతీయ ఆసుపత్రిని సాంకేతిక సమస్యల కారణంగా 60 పడకలకు మాత్రమే పరిమితం చేశారు. తిరిగి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజాం 100 బెడ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఈరోజు జరిగింది. దీనిలో చాలా విషయాలు ప్రతిదీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ ఆగిపోవడం, అలాగే చాలా వరకు ఉన్న ఎక్విప్మెంట్ కూడా దాన్ని నిరుపయోగం ఉండడం, ఇప్పుడు ఉపయోగం పెట్టే విధంగా కొత్త సూపరింటెండెంట్ గారి దగ్గర ఉండి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరి చాలా విషయాలకు ఆల్మోస్ట్ ఆల్ స్పెషాలిటీస్ కూడా రాజాంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. అలాగే రోజుకి 400 మంది పేషెంట్స్ కూడా రావడం ఓపీ జరుగుతుంది. మనం కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే స్టాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అలొకేషన్ చేయడం జరిగింది.